దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కరువులో సజీవులుగా ఉంచి పోషించు స్థలము గోషేను. మేత లేక కడుపులు ఎండిపోయి కరువు ప్రాంతం నుండి వచ్చిన ఇశ్రాయేలు పశు సంపదకు దేవుడే వాటిని పోషించుటకు ఏర్పాటు చేసిన స్థలము పచ్చిక గల స్థలము గోషేను. ఇదే మాట యోసేపు సహోదరులు ఫరో ఎదుట చెప్పిరి. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనిరి. ఆదికాండం 47:4 ప్రకారము. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచును. కీర్తన గ్రంథము 33:19 ప్రకారం. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, పరిశుద్ధ గ్రంథములో 13 సమయములలో 13 కరువులు మనము గమనించగలము. కరువు ఏ కారణం చేత కలిగేనో దాని పట్ల దేవుని ఉద్దేశం గురించి ధ్యానించడం ఇక్కడ అసందర్భం అనుకోవద్దు. ఎందుకంటే మనకు కూడా ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. అటువంటి పరిస్థితిలో మనము ఈ లోకంలోనికి మనం దిగజారిపోతూ ఉంటాము. అటువంటి పరిస్థితులు కాకుండా ఈ యొక్క కరువు సమయంలో వీరందరూ కూడా ఏ విధముగా దేవుని చెంతకు చేరారో మనకు అనుభవాల ద్వారా మన జీవిత పాఠాలు, మన జీవితం సరి చేసుకోవడానికి ఇవి మనకి ఉపమాన అలంకారంగా మనకు చూపిస్తున్నాడండి. అయితే ఇరుకులోనే విశాలత ఇచ్చే దేవుడు తన బిడ్డలను కరువు దినములలో వారిని తృప్తిపరచగలడని కీర్తన గ్రంథం 37:19 ప్రకారము క్షామకాలమున మరణము నుండి ఆయన తప్పించునని యోబు గ్రంథం 5:20 విశ్వాసం కలిగి ఉండటం ఎంతో అవసరం. న్యాయాధిపతులు ఏలిన దినంలో వారి అవిధేయతకు ఫలితంగా కరువు రాగా విశ్వాసం లేని ఎలిమెలకు నయోమి కుటుంబం శాపగ్రస్తమైన మోయాబుకు పోయి నష్టపోయింది. కానీ అదే బెత్లెహేము వాసి యవ్వనం నుండి దేవుని ధర్మశాస్త్రం తూచా తప్పకుండా నెరవేర్చిన బోయాజును దేవుడు మరణించకుండా భద్రంగా కాపాడలేదా? అంతేకాక బీదలను అనేకులైన పరదేశులను తాను పోషించలేదా? బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, నీ జీవితంలో ఎదురవచ్చు ఏ రకమైన కరువైనా రావచ్చు. దానిలో నిన్ను పోషించి సజీవంగా భద్రపరచుటకు ఒక గోషేను దేవుడు తయారు చేసి ఉంచుతాడు. ఎప్పుడుని దేవుని చేత ఆశీర్వదింపబడిన యాకోబు కుటుంబీకులందరూ అతని పశు సంపద అంతయు కనానులోని గొప్ప కరువులో నాశనం కాకుండా కాపాడినట్లు యోసేపును ముందుగా ఐగుప్తునకు పంపాడు. ఎంత గొప్ప ఏర్పాటు! వారిని ప్రేమించిన దేవుడు చేసి ఉండవచ్చు కదండి. ఆ దేవుని ఉద్దేశం గ్రహించిన యోసేపు ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మనకి కూడా ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు కూడా మన ముందు ఎన్నో గొప్ప మేళ్లను దాచి మనల్ని రక్షించి సంతోషపడేటట్టు అనేకమైన అనుభవాలు మనలో కూడా ఉన్నాయి కదండి. 7 సంవత్సరాలు భీకరంగా దేశమంతటా ప్రబలిన కరువు నుండి మిమ్మను ఆశ్చర్యకరంగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాటకు దేవుడు ముందుగా నన్ను పంపించాను అని తన సహోదరులను ఆదరించాను. ఆదికాండం 45:6 ప్రకారం. వీరి కొరకే కాక దేవునిని ఎరుగని అన్యజనాంగమైన ఫరోకి దేవుడు రాబోవు కరువును గూర్చిన సూచకల కలలో బయలుపరిచి దైవ ప్రత్యక్షత గల యోసేపు ద్వారా తన రాజ్యమును ప్రజలందరినీ రక్షించుటకు అవకాశం కల్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, విశ్వాసులారా, భక్తులారా, అన్నపానంలో లేని కరువు కాక నీ జీవితంలో ఎట్టి లేమి కలిగినా చింతించవద్దు. ఎల్షద్దాయ్ అని పేరు గల దేవునిని అబ్రహాముకు దేవుడు తన్ను బయలుపరుచుకున్న మాట మన పట్ల వాస్తవమే కదండి. ఆదికాండం 17:1 ప్రకారం వ్రాయబడిన వాక్యం ప్రకారం సర్వశక్తి గల దేవుడు అన్నమాట మూల భాషలో ఎల్షద్దాయిగా వ్రాయబడినట్లు బైబిల్ పండితుల అభిప్రాయం. అనగా నేను బలమైన రొమ్ము గల వాడను అని అర్థం ఇచ్చినట్లు నేను సంపూర్ణంగా పోషింప సమర్థుడును అని తన్ను తాను బలపరుచుకునుట చేత ఎంతో గొప్ప విశేషం ఉంది. ఇట్టి దేవుడు ఉండగా దావీదు వలె నాకేమీ కొదువా కీర్తన గ్రంథం 23:1 ప్రకారం అని చెప్పవలసిన వారమై ఉన్నాము. ఇటు రీతిగా మనం కూడా మన యొక్క కరువులో మన పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని చెంతనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కూడా మార్గాలు తెరిచి మనకు కూడా దావీదు వలె నాకేమి కొదువు కాదన్నట్లుగా ఉండినట్లు అదేవిధంగా బెత్లెహేములో
మోయాబు పరిస్థితులు ఏ విధంగా ఉన్న అటువంటి పరిస్థితుల్లోని ఉండినట్లుగా మరి రూతు కూడా ఆ యొక్క పొలంలో ఉండినప్పుడు ఆ పొలంలో సంతృప్తిగా మరి పరుగులు ఏరుకోవడానికి దేవుడు ఆ పొలమును దేవుడు ఏర్పరిచినట్లుగా మనకు కూడా అనేకమైన మార్గాలు తెరిచి అనేకమైన పొలాలను చూపించి అనేకమైన తోటలు చూపించి మనకి అందులోంచి మనల్ని కూడా పోషించే శక్తి గల వాడు, సమృద్ధినిచ్చే దేవుడు మనకు కూడా ఉన్నాడు. ఆమేన్.